దేశ నలుమూలల ఇప్పుడు ఎక్కడ చూసినా హెచ్సియు అనే మాట వినిపిస్తుంది. అసలు హెచ్సియు వివాదం ఏంటి? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు అయితే చూడండి. హెచ్సియు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఈ యొక్క యూనివర్సిటీ లోపల గ్రౌండ్లో దాదాపుగా 400 ఎకరస్ ల్యాండ్ అనేది ఉందన్నమాట. అక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, చాలా రకాల స్పీసీస్ ఉన్నాయి. ఎక్కువ బయోడైవర్సిటీ హైదరాబాద్లో ఆ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉందన్నమాట. ఆ యొక్క 400 ఎకరస్ ల్యాండ్లోని. సో ఈ యొక్క 400 ఎకరస్ ల్యాండ్ని ఆక్రమించుకొని ఎవరైతే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సో ఇక్కడ ఐటీ హబ్ అనమాట, ఇండస్ట్రీస్ కట్టాలనేసి ఒక ప్లాన్ అయితే వేశారు. దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి చెట్లు అనేది పడేయడానికి, ఆ యొక్క అడవినంతా కుల్లగొట్టడానికి కొన్ని జేసీబీలను అయితే పంపించి అక్కడ ఉన్నటువంటి చెట్లు పడగొట్టడానికి మనకు కొంతమందికి తీసుకెళ్ళి రాత్రి సమయంలో అనమాట అది చేయడం జరిగింది. ఈ కారణంగా అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు అయితే చాలా ఎక్కువగా జీవిస్తుంటాయి. ఆ నెమళ్ళు సౌండ్ వింటే మీకు కన్నీరు వచ్చింది అనమాట, అలా అరుస్తుంది. సో మీ ఇంట్లో కూడా మీరు పడుకొని ఉంటే ఎవరైనా వచ్చి కొల్లగొడుతుంటే మీకు ఎంత బాధగా ఉంటుందో, వాటి ఇంట్లో కూడా అలా అది నైట్ పూట పడుకున్నప్పుడు కొల్లగొడుతుంటే అలాగే ఉంటుంది అనమాట. ఈ యొక్క అరుపుల సౌండ్ అనేది మన గుండెల్ని హత్తుకుంటుంది అనమాట. సో ఇలా చేయడానికి రేవంత్ రెడ్డి జాబ్స్ అయితే మనుషులకైతే వస్తాయి. సో ఇది ఐటీ రంగం బిల్డింగ్స్ నిర్మించిన తర్వాత కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయ్యి మనకు జాబ్స్ అయితే వస్తాయి. కానీ అక్కడ ఉన్నటువంటి మొక్కలు, చెట్లు, అక్కడ మూగ జంతువులు, చాలా రకాల జంతువులు అయితే ఉన్నాయి. సో ఒకటి కాదు, రెండు కాదు, ఈ జంతువుల్ని మళ్ళీ మనం తీసుకురాలేమన్నమాట. దీంతో పాటు ఇక్కడ పొల్యూషన్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఈ యొక్క చెట్లన్నీ కూడా తీసేయటం వలన ఇలా దీన్ని అడ్డుకోవడానికి స్టూడెంట్స్ అయితే వెళ్ళారు. స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి కూడా ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. కొంతమందికి జైలు కూడా పెట్టడం జరిగింది. సో మొత్తానికి ఈ యొక్క అక్కడ చాలా రకాల నెమ్మలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, జింకలు ఉన్నాయి, చాలా రకాల పైథాన్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని రకాల పక్షులు, వేల కొద్ది జీవులు అయితే అక్కడ జీవిస్తున్నాయి ఒక 400 ఎకరస్ ల్యాండ్లో అనమాట. సో వీటన్నీ అడ్డుకోవడానికి స్టూడెంట్స్లతో వీళ్ళకి పోలీసులు కొట్టేశారు. సో ఇవి ఇంకా నినాదాలు, ధర్నాలు చేసి మొత్తానికైతే సుప్రీంకోర్టు అనేది ఈ యొక్క స్టే అయితే విధించింది. ఇక్కడ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ యొక్క చెట్లు నరకడం నేరం, దాన్ని వెంటనే ఆపేయాలనేసి ఒక స్టే అయితే విధించింది. దీని కారణంగా అక్కడ ప్రజెంట్ అయితే ప్రశాంత వాతావరణం అయితే ఉంది. సో రేవంత్ రెడ్డికి దీనికి కరెక్టేనా? సో మొత్తానికి అధికారం వచ్చింది కదా అని ఇలా చేయడం ఇది తప్పని నేనైతే భావిస్తున్నాను. సో మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి.